పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 17 వచనాలు మనం ఈ దిన భాగం. ఆ భాగాన్ని చదివి మనం ధ్యానంలోనికి వెళ్దాం. రండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోపవేరతో వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యముల మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనం పొందుదురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందురు. వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుచుందు. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కనులు గలవారు అస్థిరులైన వారి హృదయం మనస్సులను మరులు గొలుపుచు లోభిత్వం మందు సాధకము చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులనే ఉండి తినని మార్గమును విడిచి బెయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడను. ఎట్లనగా నూరు లేని గార్ధబం మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ సాయంకాలం మహోన్నతుడైన దేవుణ్ణి, మాకు మార్గమైన దేవుణ్ణి, మార్పు జాలని వాత్సల్యత కలిగి నూతనముగా మాపై వాత్సల్యత చూపుతున్న దేవా, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మా జీవితంలో చేస్తున్న ఉపకారములను బట్టి, మహోపకారములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. విశేషంగా ఈ సాయంకాలం ఇలాగున మీ పాద సన్నిధిని చేరి స్తుతించి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి తలంపు మాకు అర్థమవునట్లుగా సహాయము దయచేయండి. మీరు మాత్రమే మహిమ పొందము. మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసుకుని అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సాయంకాలం మనం చదివిన లేఖన భాగంలో నుంచి కొన్ని సంగతులను మనము ఆలోచన చేద్దాం. ఇది వరకు నేను పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 9 వచనాలను మనము ధ్యానం చేశాం. మరొకసారి
ఈ విభజనను జ్ఞాపకం చేస్తాను. తదుపరి మన ధ్యాన భాగాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఇది మరొక రకమైన విభజన. మొదటి 2వ అధ్యాయం మొదటి 3 వచనాలలో అబద్ధ బోధకుల యొక్క నాశనము మనకు కనిపిస్తుంది. అబద్ధ బోధకుల నాశనం. ఇంగ్లీష్లో ఇలా గుర్తుపెట్టుకుందాం, ద డెస్ట్రక్టివ్నెస్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. డెస్ట్రక్టివ్నెస్ రాసుకోగలిగితే చాలు, FT, ఫాల్స్ టీచర్స్. మొదటి 3 వచనాల్లో. తర్వాత 4 నుంచి 9 వచనాల్లో, 4 నుంచి 9 వచనాల్లో అబద్ధ బోధకులకు తీర్పు విధించుట, ద డూమ్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. అపరాధము లేదా తీర్పు విధించుట అని చెప్తాము. పాత నిబంధనలు, దూతలు, పూర్వకాలమందున్న లోకం పాపం చేసినప్పుడు ఎలాంటి శిక్ష విధించినాడో, సొదొమ గొమొర్రాలు వాటిపై ఎలాంటి శిక్ష విధించినాడో అలానే అబద్ధ బోధకులకు జ్ఞాపకం చేసినాడు. అది 2వది, ద డూమ్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. మొదటిది డెస్ట్రక్టివ్నెస్, నాశనము. 2వది ద డూమ్. 3వది 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. గుర్తించండి, ఇది పాత విభజన కాదు, మరొక విభజన. 10 నుంచి 17 వచనాల్లో ద డాప్రివిటీ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. డాప్రివిటీ అంటే అబద్ధ బోధకుల యొక్క చెడు నడత లేదా భ్రష్టత్వం. అది మనం చదివిన లేఖన భాగం. 3వ భాగం, ద డాప్రివిటీ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. అబద్ధ బోధకుల భ్రష్టత్వం లేదా చెడు నడత, వారి ప్రవర్తన అని చెప్తున్నాం. ఇక 4వది 18 నుంచి 22 వచనాలలో ద డిసెప్షన్స్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. అబద్ధ బోధకుల యొక్క మోసం మనకు కనిపిస్తుంది. ఇది ఆఖరి భాగం, మోసం. ఇలా గుర్తుపెట్టుకుందామా? నాశనము, తీర్పు పొందుట, చెడు నడత, మోసం. ఇంగ్లీష్లో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డిస్ట్రక్టివ్నెస్, ద డూమ్, డెప్రివిటీ, డెసెప్షన్. ఈ సంగతులను మనం విభజనగా అర్థం చేసుకుంటాము. స్నేహితులారా, మనము గత దినాల్లో మొదటి 9 వచనాలను ధ్యానం చేసినాము. విశేషంగా అబద్ధ బోధకులకు దేవుడు విధించే తీర్పును గురించి చెప్పినాడు. 3 రకాలుగా. దూతలు పాపం చేసినప్పుడు వారు పడద్రోయబడ్డారు. దే ఆర్ ఏంజల్స్ ఫాలెన్ టు డార్క్నెస్. కటిక చీకటి గల బిలములోనికి పడద్రోయబడ్డారు. ఇది మొదటిది. 2వది, పూర్వకాలమందున్న లోకం పాపం చేసినప్పుడు, ద ఏన్సెంట్ వరల్డ్ సిన్. వారు పొందిన పర్యావసానం ఏంటంటే ఫ్లడ్. నంబర్ 1, ఏంజల్స్ ఫాలెన్ ఇంటూ డార్క్నెస్. 2వది, ఏన్సెంట్ వరల్డ్, పూర్వకాలమందున్న ప్రపంచం పాపం చేసినప్పుడు ఫ్లడ్. ఇక 3వది, అబాలిష్డ్ సిటీస్. ఈ పాపంతో పేట్రేగిపోయినటువంటి సొదొమ గొమొర్రాలు అగ్ని చేత మూలాలు లేకుండా చేయబడ్డాయి. ఫాలెన్, ఫ్లడ్ అండ్ ఫైర్. అగ్ని బూడిద చేసింది. తెలుగులో ఇలా మంచిగా వ్రాయబడింది. ఏమన్నాడంటే, ఆ పట్టణాలను భస్మం చేసి అని వ్రాయబడుతూ వచ్చింది. పట్టణాలు భస్మం చేయబడ్డాయి.
పాపానికి దేవుని యొక్క తీవ్రత ఎంత ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. భస్మం, బూడిద. ఆ క్రమంలో కొద్దిమంది భక్తులు తప్పించబడ్డారు అని మనం వింటూ వచ్చాం. ఇప్పుడు రెండవ భాగం అంటే వరుస క్రమంలో రెండవ భాగం, ఇప్పుడు చెప్పిన విభజనలో మూడవ భాగం. మొదటిది డెస్ట్రక్టివ్నెస్, రెండవది డూమ్, మూడవది డెప్రివిటీ. అబద్ధ బోధకుల యొక్క చెడు నడత ఎలా ఉంటుందో ఈ భాగంలో సుస్పష్టంగా చెప్తూ వచ్చినాడు. వారు ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. వారి గురించి పెద్దగా మనము పరిశోధన అవసరం లేదు. పేతురు తేటగా చెప్తూ వచ్చినాడు ఈ మాటలు. ఇప్పుడు ఈ భాగానికి వద్దాం. అబద్ధ బోధకుల యొక్క నడత, చెడు నడత లేదా భ్రష్టత్వం ఎలా ఉంటుందంటే మూడు ముఖ్యమైన విషయాలు చెప్పినాడు. ఒకటి ఏంటంటే, మొదటి అంటే 10-12 వచనాలలో అబద్ధ బోధకుల యొక్క దూషణ మాటలు, తిట్టుట. తర్వాత 13-14 వచనాల్లో వారి యొక్క తాత్కాలిక వ్యర్థ ఆనందం. తర్వాత 15-17 వచనాల్లో తిరుగుబాటు. ఒకటి అబద్ధ బోధకుల యొక్క తిట్లు, దూషణ మాటలు. ఆ మాటలు ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. రెండవది తాత్కాలిక వ్యర్థ ఆనందం. మూడవది తిరుగుబాటు. అర్థమవుతున్నాయా? దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఇంగ్లీష్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నంబర్ 1, రివైల్, REVILE. రివైల్ అంటే దూషించడం. ఈ అబద్ధ బోధకులు ఎలాంటి మాటలు మాట్లాడతారో చెప్పినాడు. రెండవది 13-14 వచనాల్లో తాత్కాలిక వ్యర్థానందం కదా, దానికి పేరు పెడదాం. రెవెల్, REVL, వారి యొక్క వ్యర్థ తాత్కాలిక ఆనందాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది రివోల్ట్, రెబలిజం, దాన్ని తిరుగుబాటు, రివోల్ట్ అని చెప్తాం. మొదటి 10-12 వచనాల్లో ఈ భాగంలో వారి యొక్క సంభాషణ మనకు తెలిసి వస్తుంది. వారి యొక్క కాన్వర్జేషన్ ఎట్లుందో చెప్పినాడు. రండి, ఇందులో మొదటి భాగాన్ని చూద్దాం. 9-10 వచనాలు కలిసి ఉంటాయి. ఆ మాటలు చదువుతాను. భక్తులను శోధనల నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలుంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగు గలవారు, స్వేచ్ఛాపరులు, మహాత్ములు. వీరు దూషింప వెరవక ఉన్నారు. వీరు తిట్టడానికి వెనకడు వేట్ల. దేవదూతలు వీరికంటే అధిక బలం గలవారైనా గాని ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోపవేరుతారు. ఇది వారి గురించి చెప్పబడిన మాటలు. కింది వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. ఇందులో 4 సంగతులు చెప్తాను. మొదటిది, వారి యొక్క దూషణ మాటల కంటే ముందు ఇలా చెప్దాం. నంబర్ 1, క్యారెక్టర్. వారి యొక్క లక్షణాలు ఎట్లుంటాయంటే ఈ భాగంలో చెప్పినాడు. మొట్టమొదటిది దుర్నీతి పరులు, ఇలా పేరు పెడదాం. నీతి మాలిన జీవితం. ఈ అబద్ధ బోధకుల యొక్క ఒక లక్షణం ఏంటంటే వారు దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా ప్రవర్తించేవారు అని చెప్పినాడు.
మన వ్యక్తిగత జీవితంలో, బోధకుల జీవితంలో, బోధలో నీతిమాలిన జీవితం ఉండకూడదు. నీతిమాలిన జీవితం ఉండకూడదు. వారు నీతి లేని వారు, వారిలో ఉన్న మొదటి లక్షణం. తర్వాత రెండవది వారి యొక్క నడక. వారు ఎలా నడుచుకున్నారంటే శరీరానుసారముగా నడుచుకున్నారు. ఒకటవది నీతి లేని వారు. దాని కింద రెండవది వారు శరీరానుసారముగా నడుచుకునేవారు. వారి నడత శరీరం చెప్పినట్టే. మరి మనం ఎవరమండి? మనము శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాము అని పౌలు అపోస్తలుడు రోమా సంఘానికి రాస్తూ ఈ మాటలన్నాడు. సావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనీయకండి. గలతీ పత్రికలు అంటాడు, శరీరానుసారముగా ప్రవర్తించకూడదు, ఆత్మానుసారంగా ప్రవర్తించండి, మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని 5:16 చెప్పినాడు. 5:16. కాబట్టి మనము శరీరానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఇవి ఎవరి గురించి చెప్పిన మాటలు? అబద్ధ బోధకుల గురించి చెప్పిన మాట. వారిలో శరీరము పనిచేస్తున్న విధానం చెప్పినాడు. శరీరానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఆత్మకి ఇవ్వట్లేదు. శరీరానుసారంగా నడుచుకుంటున్నారే గాని ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదు అని చెప్పినాడు. అది వారి యొక్క నడత. మొదటిది నీతి లేని వారు, రెండవది శరీరానుసారంగా నడిచేవారు, మూడవది నిరాకరించేవారు. ప్రభుత్వమును నిరాకరించు. ఇక మూడవది 11-12 వచనాలు గమనించండి. ప్రభు ఎదుట వారిని దూషించి నిందించువారు. తర్వాత కింది భాగంలో నేరం మోపడానికి ఎరగడు వేరండి. దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. వారి ప్రవర్తనలో వారి లక్షణాలు మనం అర్థం చేసుకుంటున్నాము. స్నేహితులారా, నీతిమాలిన జీవితం జీవిస్తూ బోధ చేస్తారు. నడక శరీరానుసారంగా ఉండి ఆత్మీయ సంగతులను బోధ చేస్తారు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ, అధికారాన్ని నిరాకరిస్తూ, సంఘాన్ని నిరాకరిస్తూ, సంఘక్రమాన్ని నిరాకరిస్తూ బోధ చేస్తారు. వారు ప్రభువును పక్కన పెట్టి ప్రభు ఎదుట వారిని దూషణ వచములు ఆడతారు, దూషిస్తారు అని చెప్పినాడు. తర్వాత నేరమోపడానికి వెనకడుగు వేరు. అవి ఇది మంచా చెడ, ఇది అనొచ్చా అనకూడదా, ఈ నింద వారి మీద వేయచ్చా వేయకూడదు, ఇవన్నీ ఏముండవు. పనిచేయదుగా. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడానికి నిరాకరిస్తాడు. హృదయం కఠినమైపోతుంది. ఇవి వారి క్యారెక్టర్స్. ఇక రెండవది ఆ భాగంలోనే దేర్ కండిషన్, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్క మాటలో చెప్పేసినాడు. చూడండి 12వ వచనం. వారైతే పట్టబడి సంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి. దట్ ఇస్ అ ఫాల్స్ టీచర్స్ కండిషన్. వివేక శూన్యములకు మృగాలంట. ఎంత కఠినంగా చెప్పినాడండి. అంటే ఇలా అందాము, అప్పుడప్పుడు టీవీలో వార్తల్లో వింటా ఉంటాం మానవ మృగాలు అని. విశిక్షను కోల్పోతారు. అది పనిచేయకుండా అయిపోతుందా? ఎంత కఠినంగా చెప్పినాడండి. వారు పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టినటువంటి వివేక శూన్య మృగాలు అని చెప్పినాడు. ఎంత కఠినంగా చెప్పినాడు. కింది భాగంలో అన్నాడు, వారు తమకు తెలియని విషయాల విషయమై దూషిస్తున్నారు అని చెప్పినాడు. దట్స్ దేర్ కండిషన్. ఇక మూడవది ఏంటంటే
కండెమ్నేషన్. వారికి కలిగే శిక్ష గురించి కూడా 12వ వచనంలో చూస్తాం. చూడండి 12వ వచనం ఆఖరి భాగంలో, తాము చేయు నాశనముతోనే తామే నాశనం పొందుదురు. కొంచెం పై భాగానికి వెళ్తే, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించు. దట్ ఈస్ కండెమ్నేషన్. వారికి నాశనం కాచుకొని ఉంది, మరణం కాచుకొని ఉంది. తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని పొందుతున్నారు అని చెప్పినాడు. అందుకే కింద కొన్ని దృష్టాంతాలు చెప్పినాడు. స్నేహితులారా, వారి లక్షణాలు చూసినాము, వారి యొక్క పరిస్థితి కండిషన్ చూసినాము, వారికి కలిగే శిక్ష గురించి కూడా వ్రాయబడింది. తమకు తామే నష్టాన్ని పోగు చేసుకుంటున్నారు, స్వయంగా చేసుకుంటున్నారు. బోధ చేసుకొని జీవితం మీదకి బాధ కొని తెచ్చుకుంటున్నారు తప్ప, బోధలు చేసి బాధ తెచ్చుకునే దానికంటే ఈ బోధ లేకుండా ఉన్న నెమ్మదిగా ఉండగలిగితే చాలండి. వారు తమకు తెలియని విషయమై దూషణ వచములాడుతున్నారు, వాదిస్తున్నారు. ఎంత నష్టం ఉందో. ఇక వీటన్నిటికీ పైగా ఏంటంటే, వీరిని కండెమ్ చేయడానికి, శిక్షించడానికి, పనిష్ చేయడానికి గాడ్ హ్యాస్ ఎబిలిటీ. అండర్లైన్ దట్ పాయింట్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇక్కడ ఎలా కనిపిస్తాడంటే, ఆయన సమర్థుడైన దేవుడుగా కనిపిస్తాడు. సమర్థుడు. 2:10 ఆఖరి భాగంలో అన్నాడు, వారిని తీర్పు తీర్చు వరకు కావలిలో ఉంచుటకు సమర్థుడు. ప్రియులారా, స్నేహితులారా, ఇలా విందాం. పాత నిబంధనలో దూతలు పాపం చేసినప్పుడు వదిలిపెట్ల, మనకి వారికి వేరే ఏంటి అంటారేమో అని. రెండవది, పూర్వకాలమందున లోకం పాపం చేసినప్పుడు వదిలిపెట్ల, సొదొమ గొమొర్రాల పట్టణాలు పాపం చేసినప్పుడు వదిలిపెట్ల. ఆ పరిస్థితులు లోతు, నోవహు తప్పించబడ్డారు. ఈ ఇష్టానుసారంగా బోధలు చేస్తూ, కానివి కల్పిస్తూ, లేనివి కలుపుతూ, మనకి మనమే కల్మషం కలగజేసుకుంటూ, బోధను కలుషితం చేసి, సంఘాలను కలుషితం చేసి దేవుని నామానికి అవమానం చేస్తే దేవుడు ఊకుంటారని ఎట్ట అనుకుంటారండి? దానికి ఒక టైం ఉంది. వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు దేవుడు సమర్థుడు. 2 కొరింథీ 5:10లో అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పులోనికి వస్తాయన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండా అన్నారు. బోధకులకు ఏమని చెప్పండి? తీర్పు ఉంది. నేను ఇలా చెప్తా, నాకు అర్థమైన మేరలు. నువ్వు బాగా బోధన చేసినా తీర్పు ఉంది, నువ్వు చేసిన బోధకు. నీ బోధ భ్రష్టపరిచిన తీర్పు ఉంది. వీరికి కఠినమైన తీర్పు ఉంది, వారికి బహుమానం కోసం నీవు చేసిన ప్రతి వారికి వాని క్రియ చొప్పున జీతం ఉంటుంది. దేవుని పని చేసి దేవుడు తక్కువ చేయడండి, చేయడు, చెయ్యజాలడు. అసలు దుర్బోధ చేసిన ప్రతిఫలం ఉంది. బోధ చేసిన వాళ్ళకు ఉండదా చెప్పండి? ఉంటుంది. అయితే ఆ ప్రకారం ప్రవర్తించేవారు కావాలి. సో 4వది ఏంటంటే, ద క్యాపబిలిటీ ఆఫ్ క్రీస్తు యొక్క అధికారాన్ని తెలియజేస్తుంది. నంబర్ 1, రివైల్లో వారి యొక్క దూషణ మాటల్లో 4 సంగతులు చెప్పినాను. 1, వారి యొక్క లక్షణాలు చూస్తున్నాం, క్యారెక్టర్స్. 2, వారి యొక్క కండిషన్ చూసినాం, పరిస్థితి. 3వది వారి కండెమ్నేషన్, వారు పొందబోయే శిక్ష గురించి కూడా చెప్పిన తీర్పు ఉంది. దేవుడు చేయడానికి క్యాపబుల్ పర్సన్, సమర్థుడు. దేవుడు సమర్థుడు.
దేవుడు సమర్థుడు. మనకు కొన్నిసార్లు అన్ని సామర్థ్యాలు ఉండవు, మనం అన్నిటికి శాతగానోళ్ళం, కొన్నిటికి ఏదో, అది ప్రభు కృపను బట్టే. అయితే వినండి, ప్రభు ఏ విషయాల్లో సమర్థుడో ఒక 3 మాటలలో జ్ఞాపకం చేస్తాను. మొదటి దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 4. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం, 4:35, 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు గాడు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం, 23:13. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమేదో అదే చేయను. ప్రభువు చేయబట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు అడగ సమర్థుడు ఎవరు లేదు. పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను ఆయన తన చిత్తాన్ని జరిగించ సమర్థుడు. నంబర్ 1, హ్యాస్ పవర్. ఆయన అధికారము కలిగిన వాడు, ఆయన సర్వాధికారము కలిగిన వాడు. భూమి మీద, పరలోకం. మనకున్న అధికారం ఒకవేళ ఒక జిల్లాకే అనుకోండి, ఒక జిల్లా సర్వోన్నత అధికారి అంటారు కలెక్టర్. రాష్ట్రపతి ప్రధాని దేశానికి, అంతేగా. యావత్తు ప్రపంచాన్ని ఏలడానికి ఆయన సమర్థుడు. ఆయన తన చిత్త వృత్తి చొప్పున జరిగిస్తున్నాడు, తన చిత్తము చొప్పున జరిగిస్తున్నాడు. ప్రభు సమర్థుడు, ప్రభు సమర్థుడు. ఆయన చిత్త వృత్తి చొప్పున జరిగిస్తాడు. యోబు గ్రంథం చూసినా కదా, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను, తనకిష్టమైనది ఏదో అదే చేయను. 2 తిమోతి 2:13 అంటాడు, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. దట్ ఇండికేట్స్ ద పవర్ ఆఫ్ గాడ్, క్యాపబిలిటీ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు కొన్ని పనులు కొంతమంది వల్ల జరగవు. ఈ అధికారం మా చేతుల్లో లేదండి అంటారు. ఈ అధికారం పై అధికారుల దగ్గరికి వెళ్ళాలండి అంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళండి. దేవుడికి పైన ఎవరు లేరు. ఆయన అన్నిటిలోనూ ఆయన ప్రాముఖ్యత కలిగిన వాడు. అన్నిటికంటేనూ అందరికంటేనూ పైగా ఉన్నవాడు ఆయన. క్యాపబిలిటీలో హ్యాస్ పవర్. దేవుని సార్వభౌమాధికారానికి మనం ఒప్పుకోవాలి. విశేషంగా బోధకులు ఆయన చిత్తానికి ఒప్పుకోవాలి. ప్రభు సమర్థుడు, ఆయన చిత్త వృత్తి చొప్పున మనం తిప్పబడ్డానికి. సామెతల కిందకర్త అంటాడు కదా, రాజుల హృదయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన నది కాలువలను తిప్పినట్టుగా వారి హృదయాలు తిప్పుతాడంట. రండి సామెతల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం ప్రభు యొక్క అధికారాన్ని గురించి మాట చెప్తూ 21వ అధ్యాయం 1వ వచనం, యెహోవా చేతిలో రాజు హృదయము నీతి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. తన చిత్త వృత్తి చొప్పున తిప్పును. రాజులను ఇలా చెప్పనా, ఇట్లా మనం బండల మీద ఒక డ్రాప్ వాటర్ వేసి ఇట్లా చేతి ఇట్లా అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా అంటే ఇట్లా వస్తుంది, అలా అంటే అలా వస్తుంది. ఎట్లా వెళ్తే ఎట్లా మన చేతి అనుకుంటే అట్లా వెళ్తాయి. ఎంత లాంగ్ వెళ్ళమంటే అంత లాంగ్ మన చేతి వెంటే వెళ్తాయి వాటర్. ఒక డ్రాప్ ని మనం అట్లా తిప్పగలుగుతాం. మనం ఎలా తిప్పగలుగుతామో దేవుడు రాజుల హృదయాలు తిప్పగలుగుతాడు. దట్స్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క సామర్థ్యం. బాధకరం ఏంటో చెప్పనా, ప్రభు ఎందుకు ఇంతగా చెప్తున్నాడు చెప్పనా, రాజులను రాజ్యములను సైతం మార్చగలవాడు. దానియేలు గ్రంథంలో మాట చూస్తాం.
రాజ్యములను రాజులను సైతం మార్చగలిగిన వాడు దేవుని పిల్లలమైన మనం ఆయన చిత్తానికి ఒప్పుకోవట్ల, ఆ చిత్తాన్ని చేయట్ల. బోధకులమైన మనం, విశేషంగా విశ్వాసులు మనం వాక్యాన్ని ఎరిగి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తవృత్తి చొప్పున చేయబడ్డానికి అనుమతించట్లేదు మనం. అది ప్రభు యొక్క ఆక్రంద. ఎంతమందిని ఒప్పుకుంటామండి మనం ప్రభుని చిత్తవృత్తి చొప్పున జరిగించమని? ప్రభు సమర్థుడు. ఆయన చేయబట్టుకుని నువ్వేం చేస్తున్నావని అడగ సమర్థుడు ఎవరునో లేరు. అది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే పవన్. రెండవది దానియేలు గ్రంథంలోనే చూద్దాం, 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. డానియల్ చాప్టర్ 3:17. మేము 17 రాజా, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హ్యాస్ ప్రొటెక్షన్ కెపాసిటీ. మనల్ని తప్పించుటలో ఆయన సమర్థుడు. అగ్నిగుండం నుంచి, ఏడంతల గుండం నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. కీర్తనాకారుడు అంటాడు, ఎందుకు తప్పించినాడయ్యా అంటే, నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించను అని అంటాడు. ఎవరు ఆయనకి ఇష్టలు అవుతారు? ఆయన చిత్తము చొప్పున చేసేవారు ఆయనకి ఇష్టలు అవుతారు. అవునా కాదు? ఇప్పుడు అర్థమైందా? దేవుని యొక్క శక్తి ఏంటంటే ఆయన రక్షించడానికి సమర్థుడు, కాపాడుతాడు. దేవుని కాపుదల అంత గొప్పది. ఒకటవది పవర్. దేవుడు అధికారం కలిగిన వాడు, అందులో సామర్థ్యం, సమర్థత. రెండవది ప్రొటెక్షన్. ఆయన మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుంచి తప్పించు. దేవుడు నిన్ను నన్ను తప్పించట్లేదో చెప్పండి. ఎన్ని రోగాలండి, ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్నో. వీటన్నిటి నుంచి దేవుడు కనికరం చూపుతున్నాడు. దేవుడు సమర్థుడు. ఇక 3వది ఇదాక చదివినామే, వారిని తీర్పు తీర్చుటకు, కావలిలో ఉంచుటకు సమర్థుడు. పనిష్మెంట్, శిక్షించడానికి ఆయన సమర్థుడు. శిక్షించడానికి సమర్థుడు. దేవుని యొక్క సామర్థ్యాన్ని లెక్కించండి, సామర్థ్యాన్ని అర్థం చేసుకుందాము. ఆయన అధికారం కలిగిన వాడు, పవర్. రెండవది ఆయన రక్షించుటకు సమర్థుడు, ప్రొటెక్షన్. మూడవది శిక్షించుటకు సమర్థుడు, పనిష్మెంట్. అది దేవుని సామర్థ్యత. దేవుడు ప్రభు సమర్థుడు అని చెప్పినాడు. మరి మనం దేనికి సమర్థులంగా ఉండాలి? 2 విషయాలకి బోధకులుగా. సంఖ్యాకాండం 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 17వ వచనం. వారి పైన నాయకుడిగా ఉండుటకు సమర్థుడే ఉండవలేను. వారిని నడిపించడానికి ఏమవసరం? సామర్థ్యత అవసరం అండి. నాయకుడికి స్కిల్ అవసరం, నాయకుడికి కెపాసిటీ అవసరం, కేపబిలిటీ అవసరం. నడిపించే నాయకుడు సమర్థుడే ఉండాలి అని మోషే చనిపోతూ దేవునికి ప్రార్థన చేసినాడు. ప్రభువా, నేను వెళ్ళిపోతున్నాను, వారి ఇశ్రాయేలు ప్రజలు గొర్రెల వంటి వారయ్యా, వీరిని నడిపించడానికి, చక్కగా నడిపించడానికి, మెల్లగా నడిపించడానికి, వీరి బాగోగులు చూడడానికి వీరికి సమర్థుడైన నాయకుడు కావాలి అంటే దేవుడు వెంటనే అంటాడు, ఇదిగో ఆత్మపూర్ణుడైన యెహోషువ ఉన్నా. ఏం భాగ్యం అండి, ఇశ్రాయేలు భాగ్యం. నేటి దినాల్లో సంఘాలకు కావాల్సింది ఏంటంటే సమర్థవంతులైన నాయకులు కావాలి. ఇక రెండవది 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో అతడు బోధింప సమర్థుడే ఉండాలి అని చెప్పినాడు. బోధకుడిగా బోధింప సామర్థ్యం, బోధకుడిగా బోధింప సామర్థ్యం. వాక్య సత్యము ఎరిగి, ఒకేసారి ఎవరికి అర్థం కావు అన్ని సత్యాలు, కానీ తెలుసుకోవాలన్న మనసు ఉండాలి కదండి. మా ప్రజలు ఇంతే, మేము ఇంతే, మేమేం చెప్తే వాళ్ళు అది వింటారు చాలు. నువ్వు ఎర్రి గొర్రె అవుతుంది, తిక్క గొర్రె అవుతుంది, ఏం లేదు, అంతే.
నాయకుడిగా నువ్వే సత్యాన్ని తెలుసుకోకపోతే, అబద్ధాన్ని బోధించుకుంటూ వెళ్తే, ఎవరో మా పూర్వీకులు చెప్పినారండి, చెప్పినారులే, అది అజ్ఞాన కాలం అనుకో, మరి నీకు తెలుసు కదా. కనిపెడితే, ప్రభు మీద ఆధారపడితే సత్యాన్ని బోధించేవారు ఉన్నారు కదా. అతడు బోధింపు సమర్థుడే ఉండాలి, సత్యవాక్యమును సరిగా విభజించువాడే ఉండాలి. దీంట్లో కెపాసిటీ అవసరం. దేవుడు ఒక్కొక్కరికి ఒక సామర్థ్యాన్ని ఇస్తాడు. నీకేమిచ్చినాడు మరి? ఏమీలే, ఫుల్లు తినడం, దండికి నిద్రపోవడం. దేంట్లోనే, ఒక్క దాంట్లోనే ఇదిగో సామర్థ్యం వచ్చింది, నేను సమర్థుణ్ణి, సంఘం గుర్తించాలి. బోధింప సమర్థులు కావాలి, నాయకులుగా సమర్థులు కావాలి. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఈ దినాల్లో నష్టానికి కారణం ఏంటంటే సామర్థ్యాలు లేని వారు. మనం అర్థం చేసుకోవాలి. నేను పాడితే ఎవరికైనా మేలు జరుగుతుందా లేదా, నేను ప్రార్థన చేసి ఏదైనా మేలు జరుగుతుందా, నేను బోధ చేసి ఎవరికైనా మేలు జరుగుతుంది. నీ బోధ నీకే మేలు కాకపోతే, నా బోధ నాకే మేలు కాకపోతే ఏం చేసుకోవాలి? ఈ బోధలు తీసుకొని. ప్రభు కావలసింది సమర్థులు. నంబర్ 1, ఈ సమర్థులని దేవుడు కోరితే వారు అలా లేరు. వారు ఏం చేస్తున్నారంట? నిరాకరిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? నేరాలు మోపుతున్నారు. వారు దూషణ వచనములు ఆడేది. నోరు తెరిస్తే ఏం మాట్లాడుతారో తెలియదు. ఇట్లాంటి బోధకులు క్రైస్తవులు కోట్లలో మాట్లాడడం నేను చూస్తున్నాను. అయ్యో, ఎంత విచారం. అందుకోసం వీళ్ళు అనేకులు బోధకులు కాకుండా దాటి వెళ్దాం. ఇది మొదటిది. ఇక రెండవది 13 నుంచి 14 వచనాలు ముందుకెళ్దాం. రెండవది 2 పేతురు 2వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు. వారి యొక్క తాత్కాలిక వ్యర్థానందం ఏం చెప్పినాడు? ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములో నిందాస్పదములై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానము పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖింతురు. తమ భోగములందు సుఖింతురు. వ్యభిచారాన్ని చూచి ఆశించు పాపం మానలేని కన్నులు గల వారు, అస్థిరులైన వారి మనస్సులు మరుగుగొల్పుచు లోపించు ముందు సాధకం చేపన హృదయం గల వారు శాపగ్రస్తులనై ఉండి. ఇందులో 2 సంగతులు చెప్తాను. మొదటిది కరౌస్, CAROUSE, కరౌస్ అంటే వారి యొక్క త్రాగుబోతు తిండిపోతుతనాన్ని జ్ఞాపకం చేస్తుంది. వారు త్రాగి తినుట్లో ఆనందిస్తున్నారంట. ఒకనాటి సుఖానుభవం అని ఎంచి సుఖించుతూ సంతోషిస్తున్నారు. సుఖ భోగములందు సంతోషిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే భోగానికి అలవాటు పడ్డారు. భోగేచ్ఛలు అని చెప్పినాడు. భోగేచ్ఛలు. వారు భోగముల యందు కాలము గడుపుతున్నారు. అందుకోసమే తిమోతికి పౌలు రాసి మాట అంటాడు. 5వ అధ్యాయం, మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండినది చచ్చినదే అని చెప్పినాడు. భోగం అవసరానికి మించి దాని భోగం అంటారు, లగ్జరీ అంటారు. యాకోబు అంటాడు, మీరు అడుగుతున్నారు కానీ వారు తమ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీరు ఏమి పొందలేకపోతున్నారు. 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే. ఈ బోధకులు భోగాలకు అలవాటు పడిపోయినారు. అది ప్రమాదం. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ లగ్జరియస్ లైఫ్. ఏమంటే మా ప్రభు పైవాడు అని చెప్తాడు. మారెందుకు గుడారాలు కనీసం మనకు గుడారం లేదు కదా. ఆయన సమాధి చేయడానికి ఆయనకంటూ స్థలం లేదు, పడుకోవడానికి ఆయనకంటూ స్థలం లేదు, ధరించడానికి ఆయనకంటూ 2వ వస్త్రం లేదు. జీసస్ క్రైస్ట్ లివ్డ్ ఆన్ ద ఎర్త్ వెరీ సింపుల్ లైఫ్.
సామాన్యమైన జీవితం జీవించినాడు. ఆయన ఎవరికి భారంగా ఉండలేదు. ఈవెన్ దో పాల్ ఆల్సో ఆయన కష్టపడ్డాడు. భోగాలను కోరుకోలేదు. వారిలో వాక్యము ఫలించబడానికి ధనభోగములు అని చెప్పినాడు. అది ధనభోగములు వాక్యాన్ని అణిచివేసినాయి. వీళ్ళు చేసే బోధించే బోధలు ఫలం లేకపోవడానికి కారణం ఏంటంటే వారు ధనభోగాలు అడ్డగించిన ఒకనాటి సుఖానుభవమని ఎంచి వారు ఎటువంటి వారంట? కలంకులు, నిందాస్పదులై తమ ప్రేమ విందులు అన్నపానములు పుచ్చుకొనొచ్చు భోగముల యందు. సగం జీవితం జాడ్యమంటే ఆడబట్టి తిందా తాగుదాం. సేమ్ అంటారు. పల్లెటూరులోకి వచ్చి నల్లకోడి బాగుంది, ఎర్రకోడి బాగుంది, ఏం తిండి లేదా అండి? మనము మాంసాపేక్షకులమై ఉన్నామని మరి అంత బహిర్గతంగా చెప్పుకోలేమి. ఇంకా పేర్లు పెట్టినారు. ఏమంటారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినారు? ఆది కాడ నుంచి స్టార్ట్ చేసినారు. అబ్రామ అంటారు, పేతురా అంటారు, యోనా అంటారు. ఏమేం పేర్లు నాకు తర్వాత అర్థమైన ఏందేమని. మనలో మన మాట మీరు కూడా అదే కదా అంటే అలా చూసుకోకపోతే వేరే రకంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలకు కలిగి తంపర ఆఫర్ వచ్చింది. రాజు భుజించే భోజనం. ఇతరులకు నేను అభ్యంతరకరంగా ఉండకుండాన్నట్లు నేను మాంసమాన్ని పెట్టడం మంచిది అని చెప్పినాడు. మాంసాపేక్ష కలిగినటువంటి ఇశ్రాయేలు ఏమైనా తినడం తప్పు కాదండి, తిండిపోతులవడం తప్పు. ఏదైతే మనకు అవైలబిలిటీ ఉంటుందో దానికి అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, తృప్తిగా తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తినే దాంట్లో మళ్ళీ పేరు. ఒకప్పుడు తిండి గతి లేని వారం దేవుడు ఎంత కృప చూపుతున్నాడు. వారు అన్నపానములు పుచ్చుకొనుచు భోగముల యందు సుఖింతురు. దట్ ఇస్ ద కరోస్. ఇక అంత మాత్రమేనా? ఇక వారి విషయమై చెప్పినాడు. దానికి అలవాటు పడిన వారి విషయమై చెప్తూ కింది భాగంలో అన్నారు, వారు శాపగ్రస్తులు. ఎవరు వాళ్ళు? మరలా 3 లక్షణాలు చెప్పినారు. మొదటిది, వారు వ్యభిచారాన్ని చూచి పాపము మానలేని కన్నులు గలవారు. దేర్ ఐస్ ఆర్ స్పాయిల్డ్. వారి కన్నులు చెడిపోయాయి. రెండవది, వారి అస్థిరులైన వారి మనస్సులను మరుగుతున్నారు. వారి మనస్సు చెడిపోయింది, ఇతరుల మనస్సులు కూడా చెడగొడుతున్నారు. ఇక మూడవది, వారి హృదయము లోభిత్వమందు సాధకము చేయబడిన వారు. ధనం 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 ధనం, తిండి మీద, ధనం మీద. ఫుడ్ అండ్ ఫినాన్స్ రూలింగ్ దెమ్. భోజనం, ఈ ఆర్థిక విషయాలు వారిని ఏలేస్తున్నాయి. దేవుని పిల్లలమైన మనల్ని బాగా గుర్తు పెట్టుకోనండి. ధనం వెళ్ళకూడదు. ధనం మన ఆధీనంలో ఉండాలి. ధనం నీ పక్కన పెట్టుకో, క్షేమం నెత్తిన పెట్టుకోదు, తలదనిపోతుంది. దయచేసి ఎవరు మ్యూట్ చేసుకోలేదండి. క్యాండీ అండి, వీటిలో ఉంచుకోండి. ప్రియులారా, రెండవది, వారి యొక్క తాత్కాలిక వ్యర్థ ఆనందం. అసలైన ఆనందం పరలోకానందం, అది మర్చిపోయినాము. అయితే వినండి, వారి యొక్క త్రాగుడు, తిండిబోతుతనం, పాపం మానలేని కన్నులు గలవారు. పాపం మానలేని కన్నులు తమ మనస్సుల్లో అస్థిరులైన వారి మనస్సులు చెడగొట్టేస్తున్నారు. వీరి బోధల ద్వారా భ్రష్టు పట్టేస్తున్నాయి. అంత మాత్రమే కాదు, వారు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారు. దానికోసం ఇలాంటి వారు ఎవరంటే హర్ట్ పీపుల్, శాపగ్రస్తులైన వారు.
శాపగ్రస్తమైన జీవితంలోనికి వచ్చినప్పుడు అది పెను ప్రమాదం. అందుకే నొక్కి చెప్పాడు, వారే తప్పించుకోలేదు, మీ 32,000 నీకు ఎంత పడాడా? 30,000 అన్నా ఎపోప్రాస్ క్యాండిల్ అనండి, లేదంటే రిమూవ్ చేసేసేయండి. బ్రదర్ మాట్లాడుతూ ఉన్నారు, ఏదో చీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నారు. మ్యూట్ చేయండి. హోస్టింగ్ ఫాస్ట్ గారు అన్న, మన కంట్రోల్ లేదు, ఫాస్ట్ గారి కంట్రోల్ లో ఉంటుంది. మీరు ఒకసారి ఓకే అండి, రైట్. మంచిది ప్రియులారా, గుర్తించండి, ఈ అబద్ధ బోధకుల విషయంలో వారి యొక్క రెండవ సంగతి ఏంటంటే తాత్కాలిక వ్యర్థ ఆనందం. తాత్కాలిక వ్యర్థ. అసలైన బోధకుడు, నకిలీ బోధకుడు ఇక్కడ బయటపడతారండి. దేవుని విషయాల కంటే లోక సంబంధమైన విషయాలు పెట్టకూడదు. మనకు అది ఉండకూడదు. స్నేహితులారా, గుర్తించండి, ఇది ఎప్పుడైనా పెను ప్రమాదం. మనం నష్టపోగా ఇతరులు కూడా నష్టపోవడానికి అవకాశం. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, 16, 17 వచ్చిన 15 నుంచి. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తప్పు త్రోవలో వెళ్ళిపోయారు. ఆ బిలాము దుర్నీతి వల్ల కలు బహుమానమును ప్రేమించాను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడింది. ఎట్లనగా నోరు లేని గర్భం మానసులతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును వారి యొక్క తిరుగుబాటు, వారెవరిని లెక్క చేయరు, వారిని ఎవరిని లెక్క చేయరు. ఇక్కడ చాలా సంగతులు చెప్పబడ్డాయి. అబద్ధ బోధకులు వీరు తిరుగుబాటు చేసేవారు, ఎవరు చెప్పినా వినరు. లాంటి వారిని ఉద్దేశించి ఇక్కడ చెప్పిన ఒకే ఉదాహరణ చెప్పినాడు. వారును బోధకులే నష్టాన్ని తెచ్చినాడు. తనకి విశేషంగా ఇశ్రాయేలు పిల్లకి ఎంత నష్టం. ప్రభు చిత్తమైతే అలాంటి వ్యక్తి ఈ బెయోరు కుమారుడైనటువంటి బిలాము చేసినటువంటి పని, దాని పర్యవసానాలు ఎంత తీవ్రమైనవో మన తర్వాత చూద్దాం. ఇక్కడ కాపుదాం. ఈ భాగంలో మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఒకటే, రివోల్ట్, తిరుగుబాటు. కాబట్టి అబద్ధ బోధకుల విషయంలో ఈ సాయంకాలం 2 సంగతులు చూస్తాం. ఒకటి, వారి యొక్క దూషణ, దే రివైవ్. రెండవది, వారి యొక్క తాత్కాలిక ఆనందం, రివైవ్. సో ఈ తాత్కాలిక ఆనందంలో పడి అసలైన ఆత్మ సంబంధమైన ఆనందాన్ని పోగొట్టుకున్నారు. పౌలు అపోస్తలుడు అంటారు, మా ఆనందం, మా అతిశయం మీరే. సో పరలోకంలో వారు పొందబోయే ఆనందం చూసినారు, భూమి మీద ఉన్న ఆత్మలు చూసి. మా ఆనందం మీరే. ఇప్పుడు ఈ లోకరీత్యా ఆనందాన్ని పొందడానికి, అనుభవించడానికి అసలైన ఆనందాన్ని దూరం చేసుకుందాం. లాజరు ధనవంతుడి విషయంలో అతడు జీవితకాలం అంతా ఇష్టం వచ్చినట్టుగా సుఖాన్ని అనుభవించినాడు. లాజరు కష్టపడ్డాడు, ఇతడు నెమ్మది పొందాడు, అతడు ఇష్టపడతాం. బోధకులుగా దేవుడిచ్చిన భాగ్యం, సేవకులుగా, నాయకులుగా, పనివారుగా, పరిచారకులుగా దేవుడిచ్చిన దాంట్లో నమ్మకంగా కొనసాగం, సమర్థులుగా కొనసాగం, సామర్థ్యంతో కొనసాగుదాం. అందులో ఆనందాన్ని కొందాం, ఆనందం పొందడానికి ప్రయత్నం చేద్దాం. మిగిలిన సంగతులు
ప్రభు మనకు సహాయం చేయను గాక. సో దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. వందనాలు. గ్రంథంలో నుండి